మీరు వెళ్ళిపోండి దూరంగా. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ మధ్య కొద్ది సినిమాలుగా 2-3 సినిమాల నుంచి కలుస్తున్నాం. త్వరలో మనం ఈ కొత్త ఒక యువ కెరటంలాగా, ఒక యువ తరంగంలాగా వచ్చారు ఈ జర్నలిస్టులు అందరూ. ఇప్పుడు ఆ జనరేషన్ నుంచి ఇందులోకి మారుతుంటే కొత్త ఉత్సాహం రాకేమవుతుంది వీళ్ళందరినీ చూస్తూ ఉంటే. ఇక రాబోయే ఒక 3-4 సినిమాల్లో ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్తో మిమ్మల్ని అందరినీ కూడా త్వరలో మళ్ళీ మనం కలుసుకుంటాం. ఇది సినిమా కష్టాలు ఎన్నుంటాయి అని కథలుగా విన్నాం, చూసాం. కానీ ఆ కష్టాలతో కరిగిపోయిన వాళ్ళు, డిసపీర్ అయిపోయిన వాళ్ళు, కనుమరుగైపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దాన్ని సంకల్పంతో నిలబడి కన్నీటితోటి సేద్యం చేయగలిగిన వాళ్ళు మాత్రమే పంటలు పండించారు. నేను ఎమోషనల్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఈ సినిమాతో నాకు ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది, మధుతో అటాచ్మెంట్ ఉంది, మా అరవింద్తో అటాచ్మెంట్ ఉంది. ఇప్పుడు అటాచ్మెంట్తో మాట్లాడుతున్నాను నేను. ఆ కన్నీటితో సేద్యం చేసి పంట పండించడం అంటే నీటితో ఎవరైనా చేస్తారు, కన్నీటితో చేయటం అంటే ఎంత కష్టం అండి. ఇవాళ అలాంటి పంట పండించాడు మధు ఇక్కడ. సరే, అతను సేద్యగాడు, బాగుంది, సంతోషం. కానీ అంటే దీని వెనకాల, ఈ ఒక్క వాక్యం వెనకాల ఎంత ట్రావెల్ ఉందో, ఎంత జర్నీ ఉందో. ఇది కూడా అగ్రికల్చర్కి సంబంధించిన సబ్జెక్టే. ఇదంతా అతనికి అప్లై అవుతుంది. కాకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ బాధను ఓర్చుకున్నాడు, ఆ కష్టాన్ని ఓర్చుకున్నాడు. ఒక గొంగళి పురుగులోంచి సీతాకోకచిలుక రావటానికి, సీతాకోకచిలుక అయ్యాక అందరం పొగుడుతాం, కానీ గొంగళి పురుగుగా ఉండే ఆ సంఘర్షణ మాత్రం మనం అర్థం చేసుకోలేం. ఆ సంఘర్షణ మధు అనుభవించాడు. నేలలో ఉన్న విత్తు ఆ చీకట్లోంచి భూమిని చీల్చుకుని పైకి వచ్చాక, అది వృక్షమయ్యాక, అది పువ్వులు పూసాక, పళ్ళు వచ్చాక అందరం వాటిని ఆస్వాదిస్తాం. కానీ అంతకు ముందున్న సంఘర్షణ మాత్రం ఇలాంటి సినిమాలకి, ఇలాంటి ప్రొడ్యూసర్సు, ఇలాంటి డైరెక్టర్సు ఎంత సంఘర్షణ అనుభవిస్తున్నారో తలుచుకుంటే నిజంగా వాళ్ళందరికీ మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వీళ్ళు రేపటి తరానికి, మీ తరంలో చాలామందికి కూడా వాళ్ళు ప్రేరణగా నిలుస్తారు. అది ఏ ఉద్యోగం కానివ్వండి, జర్నలిస్టులు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు. అంత కష్టంతో, ఇష్టంతో నిలబడి సినిమాని తీసి చేసి ఇన్నాళ్ళు ఆగి హీ నాక్డ్ ఎవ్రీ డోర్ పాసిబుల్. ఆ ప్రాసెస్లో కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటారు చూసారా, అరే మధు బాగుండాలి, ఇంత ఫీల్ గుడ్ మూవీ, ఈ సమ్మర్ మూవీ అంటున్నారు, ఇంత ఎంటర్టైనింగ్ మూవీ అంటున్నారు, అరే ఇది చచ్చిపోతే ఎలా అని ప్రతి ఒక్కళ్ళ మనసులో ఏదైతే ఒక తపన ఉందో, బాగుండాలి. చూడండి, కొంతమందిని కోరుకుంటాం, అరే వీళ్ళు బాగుండాలిరా, ఇది బాగుండాలిరా, ఇది బాగా జరగలరా అని. అలాగా ఈ ప్రాజెక్ట్ని, మధుని ప్రతి ఒక్కరూ, అనీష్ గారు కానీ, నేను కానీ, ప్రతి ఒక్కరూ కూడా కోరుకున్నారు. దీన్ని కలెక్టివ్ కాన్షియస్నెస్. అలాగే ఇప్పుడు మీడియా మిత్రులందరికీ నా యొక్క ఎర్నెస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ దయచేసి మీరు ఒక్క అడుగు ముందుకేసి, ఈ సినిమా 100% ఎంటర్టైనర్. వచ్చాడు మా చికిత, లేడీ పేరులాగా లిఖిత లాగా ఈ చికిత ఏంటయ్యా, లోపల ఒకసారి ఇప్పు. అతను మేల్ రోబో, డోంట్ వరీ అబౌట్ దాట్. ఈజ్ క్రియేటింగ్ సమ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ బిట్వీన్. కాకపోతే ఎమోషన్ ఎక్కువైనప్పుడు వచ్చి పాపం అతను కొంచెం, కాకపోతే నాకు ఇది చూస్తేనే జలసీగా ఉంది. హీరోయిన్ ఏమో నాకు స్ట్రైట్ హెయిర్, నీకు కర్లీ హెయిర్ అంటుంది అమ్మాయి, నాకు అసలు లేదు కదా అన్నాను నేను. అది సరే, జోక్స్ అపార్ట్. దీనికి ఒక వెన్నుదన్నుగా ఎవరో ఒకళ్ళు వచ్చి ముందుకు, ఈ నేను అన్న కలెక్టివ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, ఈ చైతన్య శక్తి ఏదైతే ఉందో, అది మనకు హెల్ప్ చేయాలి. మీ అందరి రూపంలో అది హెల్ప్ చేస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ రూపంలో మన రామదాస్ గారు, హీ అపియర్డ్ అవుట్ ఆఫ్ ది బ్లూ. రామదాస్ గారి గురించి మీకు తెలుసు, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, డిస్ట్రిబ్యూటర్గా ఆయనకున్న పేరు మీకు తెలుసు. ఆయన మధు ఫిలిం చూసి, అప్రివ్యూ లాంటిది వేయించుకుని చూసి షాక్ అయ్యాడు. ఇటువంటి సినిమాకి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి అంటే, దాని సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సరైన అతని వెనకాల వెన్నుదన్నుగా ఎవరు లేకపోవటం వల్ల కదా ఇన్ని కష్టాలు పడ్డాడన్న ఒక ఏదో ఒక చిన్న మనసులో కలుక్కుమని ఆయన ముందుకొచ్చి ఈరోజు నిలబడ్డారు. అందుకు ముత్యాల రామదాస్ గారికి మేమంతా కూడా రుణపడి ఉంటాం. యాజ్ ఆర్టిస్టులుగా మా మధు లాంటి ఒక పొటెన్షియల్ ఉన్నటువంటి డైరెక్టరు ఇవాళ ఇండస్ట్రీకి దొరికితే రేపొద్దున మంచి ఫిలిమ్స్ డెఫినెట్గా వస్తాయి. కాబట్టి వాళ్ళని
అటువంటి మేధస్సు ఉన్న వాళ్ళని, అటువంటి సృజనాత్మక శక్తి ఉన్న వాళ్ళని బతికించుకోవాలి. వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్స్ తోటి మనందరికీ దే విల్ గివ్ ఏ వండర్ఫుల్ ఫీస్ట్. అలాగే మా రవి గారు అక్కడ వర్క్ చేయటం అంటే చాలా ప్లేఫుల్గా, సైలెంట్గా, ఆయన ఇంత అద్భుతంగా. అనీష్ గారు కూడా ఏదో చాలా క్యూట్గా కనపడుతున్నాను, చాలా ఇదిగా కనపడుతున్నాను, నాకు కూడా ఏదో ఇచ్చారు, మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇదంతా యు ఆర్ ద రీజన్ ఫర్ మేకింగ్ అవర్ హీరోయిన్ అండ్ హీరో పాయల్ అండ్ అవర్ త్రిగుణ్. దే ఆర్ లుకింగ్ సో స్మార్ట్ ఆన్ ది స్క్రీన్. లవ్లీ సబ్జెక్ట్ తోటి, లవ్లీ స్క్రీన్ ప్లే తోటి ఎంటర్టైనింగ్గా హాయిగా తీసినటువంటి ఒక సినిమాని అందరూ చూడాలి, చూసి దీన్ని హిట్ చేయాలి. మా మధు, మా అరవింద్, మా రామదాస్ గారు వీళ్ళందరి ముఖాల్లో రేపు చిరునవ్వు చూడాలంటే మీ అందరి యొక్క సహకారం కావాలని మరొకసారి కోరుకుంటూ, మీ అందరికీ మరొక్కసారి వ్యక్తిగతంగానే కాదు అందరి తరఫున కూడా నేను అడగటానికి అరుణ్ణి, దయచేసి మీరు చేయగలిగినటువంటి సాయం చేయండి. ఎందుకంటే పెద్ద పెద్ద పబ్లిసిటీలు హోరెత్తించేసి చేసుకోగలిగినటువంటి స్థితిలో కాకుండా ఎవరో ఒక సేవియర్ వచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం అటువంటి ప్రాజెక్ట్ కాబట్టి మీ సహాయ సహకారాలు అందించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో ఇటువంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్, నాకేదో ఒక గొప్ప టైం స్టార్ట్ అయింది. ఇప్పుడు చేస్తున్న అన్ని ప్రాజెక్ట్స్లో చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను, గాడ్స్ గ్రేస్, అండ్ ఇట్ ఈస్ సమ్ టైమింగ్ అంతే. ఎవ్రీ వన్ షుడ్ బిలీవ్ ఇన్ దట్. మరి మీ అందరూ ఒక్కసారి, ఎందుకంటే ఇక్కడ మనస్ఫూర్తిగా మీ మనసుల్లో ఒక్కసారి అనుకోండి, ఇది మంచి సక్సెస్ అవ్వాలని, మంచి భవిష్యత్తు వీళ్ళకు ఉండాలని, మా అందరికీ ఉండాలని. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవరి. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు నా కోసం ఆ ప్రత్యేకం ట్రాక్లు ఏవో కొన్ని కామెడీ ట్రాక్స్ కూడా ఆయన తయారు చేశారు. ఆయనకు కూడా లైక్ పాయల్, యూ రాక్ అండ్ యూ గో ఆన్ రాకింగ్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఎనర్జీ సీక్రెట్ చెప్తా అని చెప్పకుండా వెళ్ళిపోతున్నారు సార్. ఎనర్జీ అంటే ఇప్పుడు డ్యాన్స్ చేయాలి, అది దానికి మ్యూజిక్ పెట్టాలి, దాని ఇప్పుడు ఎంటర్టైనింగ్ అయిపోతుంది ఇదంతాను. కమాన్, ఏంటి ఏం పెడతారు మ్యూజిక్? ఏదో మంచి ఏదైనా రాక్, మంచి మాస్ పెట్టండి, ఏదైనా మన దాంట్లో పెట్టండి, లేకపోతే మీ ఇష్టం, మీరు జనరల్గా పెట్టండి. అందుకనే అమ్మాయి పక్కకి నేను వెళ్ళట్లేదు, నాకు మరీ అది ఈ అమ్మాయిలు హీల్తో చంపేస్తారు మమ్మల్ని, అదొకటి ఉంది కదా. హీల్ ఉన్న వాళ్ళన్నా, జుట్టు ఉన్న వాళ్ళన్నా దూరంగా ఉంటాను. కమాన్ ఫాస్ట్ ప్లీజ్. వాళ్ళందరూ వాళ్ళు ఇవాళ అంత సహనంతో వాళ్ళ అందరూ ఉండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్.